అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో అయితే టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని 1 కప్పు రవ్వను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే 2 స్పూన్ల నెయ్యిని వేసి కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు, పోపు దినుసులు వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్న చెక్క, లవంగాల పొడిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ ఉప్పును వేసుకోవాలి. కట్ చేసిన 2 టమాటాలను కూడా వేసి బాగా 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత అందులో 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ని వేసుకొని వాటర్ని అయితే బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత బాగా దగ్గర పడేంత వరకు కలుపుకొని అందులో చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకు టమాటా బాత్ అనేది రెడీ అయిపోతుంది. దీని మీద చట్నీ వేసుకొని తింటే టమాటా బాత్ అనేది పిల్లలు బాగా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అన్నీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసి తయారు చేసుకుంటాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.